క్రీస్తునందు మీకు శుభములు. దేవుని నీతి మనందరికీ కూడా సంపూర్ణంగా ఉండాలి. అదే యేసుప్రభు కూడా కోరుకుంది, తండ్రి అయిన దేవుడు కూడా కోరుకుంది. దేవుని నీతి ఎక్కడైతే లోపించిందో అక్కడ అపరాధములకు చోటు ఉంటుంది. దేవుని నీతి భూలోకంలో మానవునికి, అంటే పడిపోయిన మానవుడికి అర్థం కాదు, వాళ్ళకి తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు నీతిని బయలుపరుస్తూ వచ్చాడు. అందుకే ప్రభు కూడా మొట్టమొదటిగా దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. ఎందుకంటే దేవుని నీతిలో ఉండే ఆశీర్వాదాలు వేరు, దేవుని నీతిలో ఉండే జీవితం వేరు. లోక సంబంధమైన నీతిలో, విధానాల్లో ఉండే జీవితం వేరు. దేవుని నీతి లేని చోట్ల మనము పరిపూర్ణమైన మారు మనసు ఉన్నదని చెప్పలేము. ఎక్కడైతే దేవుని నీతి లోపిస్తుందో అక్కడ సంపూర్ణమైన మారు మనసు ఉండదు. మారు మనసు లేకపోవటం వల్ల మనుషులు లోక సంబంధమైన వాటిని మళ్ళీ వెంబడించడం అనేది చేస్తూ ఉంటారు. లోకాచారాలు, అన్యాచారాలు, మనుషులకు నచ్చిన విధానాలు, మనుషులు కోరుకునే ఈ శరీర సంబంధమైన ఆశలు, నేత్రాశలు, వీటిని జీవితంలో కలుపుకొని వాళ్ళు జరిగిస్తూ ఉంటారు. అప్పుడు దేవుని నీతి నెరవేర్చబడకపోగా దేవునికి విరుద్ధముగా మనుషులు ప్రవర్తించే అవకాశము లేదా పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ప్రధానముగా దేవుని నీతిని సంపాదించాలంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం పరిపూర్ణంగా తెలుసుకుని ఉండాలి. ఈరోజు మనము క్రీస్తు నీతిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అది పరలోక సంబంధమైన నీతి. ఒక మనుషుడు దేవునికి కుమారుడుగాను కుమార్తెగాను ఉన్నాడు అంటే వానికి దేవుని నీతి పరిపూర్ణంగా ఉందని అర్థం. అంటే ఆ వ్యక్తి క్రీస్తుని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాడు, క్రీస్తు యొక్క నీతిని సంపాదించుకున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో, ఆయన నీతిని తెలుసుకోలేక లోక సంబంధంగాను ఇటు క్రైస్తవ సంబంధంగాను జీవించే ప్రయాసలో మనుషులు మునిగిపోవడం జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుని, ఆయన నీతిని తెలుసుకోవాలంటే ఆయన గురించి ఏ ఏ సంగతులు అయితే చెప్పబడినవో, అంటే ఆయన గురించిన అయినప్పటికీ, అలాగే ఆయన గురించిన వివరములైన, అంటే ఆయన పుట్టిన సందర్భం నుండి మరణ పునరుద్ధానం వరకు కూడా మనము ఆయన గురించిన సంగతులు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్న వారమై ఉండాలి. ఈ 4 సువార్తలు అందుకే చాలా ప్రాముఖ్యమైనవి. అవి చదవడానికి సులువుగా ఉంటాయి, లేదు అంటే అవి అర్థమైపోతున్నట్లుగా ఉంటాయి. కానీ క్రీస్తుని, ఆయనను గూర్చిన జీవిత చరిత్ర, అంటే భూమి మీద ఆయన 3.5 సంవత్సరాలు కూడా ఏ రీతిగా అయితే ఆయన ప్రవర్తించాడో, జీవించాడో, మాట్లాడాడో, ఇవన్నీ కూడా అందులో రాయబడి ఉండటం వల్ల వాటిని మనం అర్థం చేసుకోగలిగితే క్రీస్తు యొక్క నీతిని మనం సంపాదించుకుంటాం. ఆ నీతిని సంపాదించుకున్నప్పుడు గొప్ప లాభం ఏంటంటే దుర్నీతి నుండి మనం తప్పించుకుంటాం. 1. 2, ఏదైనా దుర్నీతి మనకు ఎదురైనప్పుడు దాని దుర్నీతిగా మనము గుర్తించగలుగుతాం. ఎప్పుడైనా చూడండి, మంచి వస్తువు, పాడైపోయిన వస్తువు రెండు పక్కన పెడితే మనుషులు చూడగానే ఏది మంచి వస్తువో చెప్పేస్తారు, ఏది పాడైపోయిందో చెప్తారు. శుభ్రం చేసింది, చేయని దానికి మధ్యన భేదము మన కంటికి చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు నీతిని మనం సంపాదించుకోకపోతే దుర్నీతి అని మనకు అర్థం కాదు, వేషధరణ అని మనకు అర్థం కాదు, అబద్ధము అని మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువుని అందుకే మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు సువార్తల్లోంచి ఎంతైతే మనం ఆస్వాదించుకోగలమో పరిపూర్ణంగా ఆస్వాదించుకోవాలి. ఆయన చెప్పుచున్న మాటలు, ఉదాహరణకి, నీ సహోదరుని వ్యర్థుడా అనొద్దన్నాడు. ఒకవేళ నువ్వు వ్యక్తిని చంపితేనే నరహత్య కాదు, నీ సహోదరుని వ్యర్థుడా అంటేనే నువ్వు నరహత్య చేసేవంటాడు. ఏంటి అందులో ఉన్న నీతి? నీ మనసును ఎంత పరిశుద్ధంగా ఉంచుకోమంటున్నాడు. అందుకు ఆయన నీ మనసును అంత పరిశుద్ధంగా ఉంచగలడని చెప్తున్నాడు. ఆయన ఉంచగలడు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడు. నువ్వు ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, ఆ స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే నీ హృదయంలో నువ్వు వ్యభిచారం చేసావన్నాడు. ఏంటి అక్కడ ఉన్న ప్రభు నీతి? ఆ నీతి ధర్మశాస్త్రం ఎందుకు చెప్పలేదు? లేకపోతే ఏ శాస్త్రమైన ఎందుకు చెప్పలేదు? యేసు ప్రభు నీతి హృదయ సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది. మన ఆత్మలు పరలోకానికి వెళ్ళాలంటే ఆయన నీతిని అర్థం చేసుకోవాలి. అనేక సందర్భాల్లో నీతిని దుర్నీతిగా చేయబడుతుంది, దుర్నీతి నీతిగా చేయబడుతుంది. ఈరోజు సేవకుల్లో, సంఘాల్లో ఎంతో విస్తారముగా జరుగుతున్న దోషం ఇదే. ఎందుకు? మనుషుల మధ్య యేసుక్రీస్తు యొక్క నీతి ఉండట్లేదు. ఎందుకు అంటే
యేసుక్రీస్తుని పరిపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లా. సువార్త చెప్పడం అంటే అది ఒక బ్రతుకు తెరువుగా చాలామంది ఎంచుకుంటున్నారు. కానీ సువార్తను ప్రకటించడం అంటే క్రీస్తు యొక్క నీతిని ప్రకటించడం అని అర్థం చేసుకోవట్లా. ఎక్కడైతే క్రీస్తు నీతి లేదో అక్కడ మారు మనసుకు కారణమయ్యే పరిస్థితులు ఉండవు. కాబట్టి రక్షణకు కారణమయ్యే పరిస్థితులు ఏర్పడవు. ఉండటానికి అనేక మంది క్రైస్తవులు ఉండొచ్చు, రక్షణ పొందిన వారుగా వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని కూడా వాళ్ళకు ఆపాదించుకోవచ్చు. కానీ దేవుడు ఎంచుతున్నప్పుడు మటుకు క్రీస్తు నీతి ఉన్నదా లేదా అనే ఉద్దేశంతో ఆయన ఎంచుతాడు. మనం యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎప్పుడైతే ప్రక్కన పెట్టేశామో, ఆయన మాటలను, ఆయన విధానాలను, ఆయన చేసిన ప్రార్థనలు, ఆయన ప్రవర్తించిన విధానము, ఆయన జ్ఞానము, వీటన్నిటిని మనము అనుదినము జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. అపవాది మనలో దుర్నీతిని ఏర్పాటు చేయడానికి వాడు అవకాశాలు వెతుక్కుంటాడు. ఆ అవకాశాల్లో నుంచి వచ్చేవాళ్లే చాలామంది అయిన అబద్ధ ప్రవక్తలు. మనం ఏ వర్తమానం వింటున్నామో అనేది కూడా మనము జాగ్రత్తగా చూసుకోలేని పరిస్థితుల్లో వర్తమానాలు వినేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు గురించి అనేక అభిప్రాయాలు మనుషుల్లో ఏర్పడిపోతున్నాయి. దేవుడు కోరుచున్న పరిశుద్ధత విషయంలో అనేక ప్రత్యామ్నాయాలు మనుషులు ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుడు కోరుచున్న నీతి విషయంలో అనేక మార్గాలను కొత్తవిగా ప్రజలు ఎంచుకోవడం జరుగుతుంది. ఇలా చేసినా పర్వాలేదు. దేవుడికి అయిష్టమైంది ఎప్పుడు అయిష్టమే, దాంట్లో ఆయన రాజీ పడడం. దేవుడికి అసహ్యమైంది ఎప్పుడు అసహ్యమే, దాంట్లో ఎప్పుడు ఆయన రాజీ పడడం. ఒక బురదలో దొరిన పంది మన వైపు వస్తుంది అనుకోండి, అది ఈరోజు వచ్చినా రేపు వచ్చినా 10 రోజుల తర్వాత వచ్చినా అది మన కంటికి అసహ్యమైందే, అది శుభ్రంగా ఉందని ఎవడు అనుకోడు. కాబట్టి దేవుని నీతి విషయంలో ఆయన రాజీపడ్డు, పరిశుద్ధత విషయంలో రాజీపడ్డు. క్రీస్తు ద్వారా ఆయన బయలుపరిచిన ఈ అమోఘమైన నీతి పరిశుద్ధత విషయంలో ఆయన ఎప్పుడు రాజీపడ్డాడు. పేతురు తన 2వ పత్రికలో ఇలా రాస్తున్నాడు. ఎందుకంటే పేతురు యేసు ప్రభువును స్వయంగా చూసినవాడు, 3.5 సంవత్సరాలు ఆయనతో నడిచినవాడు, ఆయన అనుభవించినవాడు, ఆయన ద్వారా పొందినవాడు, ఆయన చూసి ఆశ్చర్యపోయినవాడు. ఎన్నో సంగతులు ప్రభు దగ్గర నేర్చుకున్నవాడు. ఒకనొక సందర్భంలో పేతురు, నేను అపవిత్రుడిని, నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో ప్రభు అంటాడు. అంటే ప్రభువులో అంతటి పరిశుద్ధతను, నీతిని అతను చూశాడు. ప్రభు పరిశుద్ధుడు కాకపోతే నీతి ఉండదు. ఆయనలో ఏదైనా దోషం ఉంటే మనకి పరిపూర్ణమైన నీతిని ఆయన అనుగ్రహించలేడు. ఇప్పుడు అదే పేతురు తన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు, నాశనకర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఈ సంగతులు ఎందుకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి? మనం ప్రభువును అనుసరిస్తున్నామన్నప్పుడు అపవాది కూడా మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడు. మనం ప్రభువుని గురించి నేర్చుకుంటూ ప్రభు యొక్క పద్ధతుల్లో, ప్రభు మాటలను బట్టి ఆయన మనస్సు కలిగి మనం జీవిస్తున్నామంటే అపవాది మన వెనకాల ప్రయాణం చేస్తూ ఉంటాడు. వాడు మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. ఎక్కడ వీళ్ళు అలక్ష్యంగా ఉన్నారా, ఎవరు ప్రభువుని పూర్తిగా తెలుసుకోకుండా ఉన్నారు, వాళ్ళ జీవితాలకు వాడు చేరుతూ ఉంటాడు. అందుకు వాడి గురువులను వాడు ఏర్పాటు చేసుకుంటాడు. పేతురు అదే అంటున్నాడు, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి అన్నాడు. ఇప్పుడే కాదు, పాత నిబంధన కాలంలో కూడా ఉన్నారు. వాళ్ళు పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, వాళ్ళు అన్ని సమయాల్లోనూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఎందుకు అపవాది పని చేస్తున్నాడు కాబట్టి వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదురా అని అటు ఇటు తిరుగుతున్నాడు వాడు. కాబట్టి పేతురు ఏమంటాడంటే, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు, మన మధ్యలోనే వాళ్ళు ఉంటారు. అందులో ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయింది. యేసుక్రీస్తును గూర్చిన భావమును మార్చేస్తున్నారు, యేసుక్రీస్తు యొక్క బోధనను మార్చేస్తున్నారు, ఆయన జీవిత విధానాన్ని అనుసరించడానికి అవకాశం లేకుండా చేసేస్తున్నారు. ఆయన 3.5 సంవత్సరాలు ఏ రీతిగా మనుషుల మధ్యన జీవించి ఆయన మరణం పొందాడు, దానిని అనుసరించే విధానాన్ని రకరకాల మాటలతో, ఉద్దేశాలతో, స్వార్థపూరితమైన ఆలోచనలతో మార్చేస్తున్నారు. కాబట్టి వింటున్న ప్రజలందరూ కూడా క్రీస్తుని ఎరిగి ఉండాలి. ప్రాముఖ్యంగా క్రీస్తు యొక్క పరిపూర్ణతను ఎరిగి ఉండాలి. అప్పుడు క్రీస్తు నీతి ఎప్పుడైతే అర్థమైపోయిందో, ఇప్పుడు మనకి ఈ అబద్ధం అంటే ఏంటో, మోసం అంటే ఏంటో మనకి చాలా ప్రత్యక్షంగా అర్థమైపోయింది. మన బంధువులు మన ఇంటికి వస్తున్నారనుకోండి, వెంటనే మనం తలుపులు తెరుస్తాం,
అదే మనకు తెలియని వాడు, అసలు మనకు పరిచయమే లేనివాడు మన ఇంట్లోకి వస్తున్నాడు అనుకోండి, మనం తలుపులు తీయం. ఇది చాలా సింపుల్ కామన్ సెన్స్. అది క్రీస్తు లక్షణాలు, క్రీస్తు మనస్సు, క్రీస్తు మాటలు, ఆయన జ్ఞానం, ఆయన జీవించిన విధానం, ఆయన కోరుకుంటాం, ఇవన్నీ కూడా క్రీస్తుని మనము అర్థం చేసుకోవటం వల్ల మన మనసుల్లో ఉంటే బయట మనుషులను, బయట బోధకులను, బయట విషయాలను మన జీవితాల్లో మనం తెచ్చుకోం. మన తలుపులు తీయం, మన హృదయ ద్వారాలు మనం తీయం. ఇది మనకు ఆశీర్వాదకరం. ఎందుకంటే ఇక లేదంటే అంటున్నాడు చూడండి, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు మనల్ని కూడా వాళ్ళు అలా మార్చేస్తారు. వాళ్ళు ఏమంటున్నారు? మేము కూడా రక్షింపబడ్డాం, మాకు కూడా మా విషయంలో కూడా క్రీస్తు ప్రభువు రక్తం కార్చాడు, మాకు కూడా యేసుక్రీస్తు ప్రభువు తెలుసు. ఎలా మనము వ్యత్యాసం చూపుతాం? ఒక వేషంలో వచ్చేవాడిని మనం కనిపెట్టలేకపోతే మన జీవితాల క్రీస్తుకు మనం ఎలాగ అర్పించుకొని మనం జీవించగలుగుతాం? వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రీస్తును కూడా, అంటే వాళ్ళను కొనిన క్రీస్తును కూడా విసర్జించేస్తున్నారు. అంటే యేసు ప్రభు యొక్క ఈ జీవితాన్ని, ఆ మాదిరిని వాళ్ళ జీవితాల్లోంచి లేకుండా చేసి వాళ్ళు ఒక బోధ ప్రకటన చేస్తున్నారు. ఎంత భయంకరమైన వ్యక్తులు చూడండి. అలాంటి వ్యక్తుల మధ్యలో ఈరోజు సంఘం ఉందంటే ఉంది, ఆ రోజు సంఘం ఉందంటే ఉంది, ఇశ్రాయేలీలు ఉన్నారంటే ఉన్నారు. కానీ దేవుణ్ణి ప్రేమించిన వాడు, క్రీస్తు ప్రభువుని ప్రేమించిన వారందరూ కూడా వాళ్ళందరినీ దాటుకుంటూ వచ్చారు. ఏది సత్యమో అసత్యమో అబద్ధికులకు తెలియదు అనుకోకండి. వాడికి తెలిసే అబద్ధం చెప్తున్నాడు. ఎందుకు? వాడు అపవాది చేత పట్టబడినవాడు. సాతానికి హవ్వను మోసం చేసినప్పుడు వాడు చెప్తుంది అబద్ధం అని వాడికి తెలియదా? వాడికి ముమ్మాటికి తెలుసు. అలాగే అబద్ధ బోధకులు అందరూ వాడి నుండి వాడి గుణాన్ని కలిగి వచ్చిన వాళ్ళే. వాడు అబద్ధం చెప్తున్నట్టు వాళ్ళకి తెలుసు. ఇది అసత్యమని వాళ్ళకి తెలియకుండా మాట్లాడట్లేదు. కానీ వాడు ఎందుకు అబద్ధం చెప్తున్నారంటే అపవాది కొరకు పని చేయొచ్చు, వాళ్ళ స్వార్థముల కొరకు వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్తారు. అయితే వాడు అబద్ధం చెప్తున్నాడా లేదో నీకు నాకు తెలియాలి. అంటే నీకు క్రీస్తు, నాకు క్రీస్తు పరిపూర్ణంగా అర్థం కావాలి. క్రీస్తు యొక్క గుణ లక్షణాలు మనకు అర్థం కావాలి. క్రీస్తు యొక్క ప్రేమ మనకు అర్థం కావాలి. ఎటువంటి పాపము నుండి ఆయన మనల్ని విడిపించాడు? అబద్ధం అనే పాపం నుండి కూడా మనల్ని విడిపించాడు. నువ్వు అబద్ధం నుండి విడిపింపబడకపోతే అబద్ధములకు నువ్వు లోనే అయిపోతావు. మోసం నుండి విడిపింపబడకపోతే ఎవడైనా మోసం చేస్తే నువ్వు అందులోకి వెళ్తావు. ఇంకా అది విధానం, దాన్ని ఎవరు మార్చలేడు. ఉంటే క్రీస్తు వైపు, క్రీస్తు లక్షణాలతో, క్రీస్తు కొరకు ఉంటాం. లేదా అపవాది వైపు, అపవాది లక్షణాలతో, అపవాది పక్షముగా మనం ఉంటాం. ఎంత ప్రమాదకరమో చూడండి. క్రైస్తవులుగా మన క్రైస్తవ్యాన్ని ప్రథమంగా మనం కాపాడుకోవాలి. ఇతరులకు మనం చెప్పడం అనేది తర్వాత సంగతి, అది రెండో సంగతి. నువ్వు రక్షింపబట్టుకు పిలువబడినప్పుడు నీ రక్షణ నువ్వు క్రీస్తునందు, క్రీస్తు నీతి బట్టి నువ్వు కాపాడుకోవాలి. యేసుక్రీస్తు నీతి మాత్రమే నిన్ను అబద్ధమునకు లోనైపోకుండా, ఒక మోసమునకు లోనైపోకుండా కాపాడుతుంటుంది. నీ ప్రభువును నువ్వు విసర్జించకూడదు. వాళ్ళు విసర్జిస్తున్నట్టు నీకు అర్థమవుతున్నప్పుడు నీ ప్రభువుని నువ్వు విసర్జించు. అందుకే అన్నాడు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకుంటూ. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాశనాన్ని దగ్గరికి తెచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళ యొక్క దినాలను వాళ్ళు కుదించుకుంటున్నారు, తగ్గించుకుంటున్నారు. వాళ్ళ ఆయుష్ను వాళ్ళు తగ్గించుకుంటున్నారు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుని ఆశీర్వాదం తగ్గించుకుంటున్నారు, దేవుని తోడును వాళ్ళు తగ్గించుకుంటున్నారు. సో ఇటువంటి ప్రజలుగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళ నుంచి భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుంటే దేవునికి ఎప్పుడూ ఒక అభిప్రాయం ఉంటుంది. క్రీస్తుకు ఒక అభిప్రాయం ఉంది మన మీద. మనల్ని రక్షించడానికి ఒక అభిప్రాయం ఉంది ఆయనకి. మన పాపములను క్షమించడానికి ఆయనకు ఒక అభిప్రాయం ఉంది. మన నీతిమంతులుగా చేయడానికి ఆయనకు ఒక అభిప్రాయం ఉంది. కానీ దానికి భిన్నంగా మాట్లాడుతుంటారు. ఇలా చేసినా పర్వాలేదు, లేకపోతే దీనివల్ల మాత్రమే నువ్వు రక్షణ పొందుతావు. చూడండి, భిన్నాభిప్రాయం అంటే ఉదాహరణ చెప్తే అపోస్తుల కార్యము 15 అధ్యాయంలో సమస్య వచ్చింది. అక్కడ సమస్య 15 అధ్యాయంలో చెప్పబడింది. క్రైస్తవులైన యూదులు, క్రైస్తవులైన అన్యుల విషయంలో మాట్లాడుతున్నారు. యూదులు అన్నారు, అన్యులు సున్నతి పొందితేనే వాళ్ళు రక్షింపబడతారన్నారు. కానీ రక్షణకు సున్నతికి ఏ సంబంధం లేదు. క్రీస్తు నీతిని కలిగి మారుమనసు పొందడానికి, పాపంలో క్షమింపబడడానికి సున్నతికి ఏ సంబంధం లేదు.
పౌలు వాదించినా కూడా పౌల్ని వాళ్ళు దాటేయగలిగారు. ఎందుకంటే 12 మందిని వాళ్ళు ఆసరాగా తీసుకున్నారు. అప్పుడు పౌలు కొంతమందితో యెరూషలేము వెళ్ళినప్పుడు చర్చించినప్పుడు పరిశుద్ధాత్మను బట్టి వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే రక్షణకు సున్నతి అవసరం లేదు. నువ్వు క్రీస్తుని ఎరిగితే నీకు రక్షణ వస్తుంది. శరీర సంబంధమైన క్రియలు చేస్తే ఎందుకు వస్తుంది రక్షణ? శరీర సంబంధమైన పరిచర్యలు చేస్తే ఎందుకు వస్తుంది నీకు రక్షణ? భిన్నాభిప్రాయం అంటే అలా ఉండాలి. వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నదో శరీర సంబంధంగా అది కూడా నువ్వు కలిగి ఉంటేనే, వాళ్ళ ఆలోచనలు నీవు కూడా కలిగి ఉంటేనే. మరి క్రీస్తు ఆలోచనలు ఎవరికి అక్కర్లేదా? దేవుని ఆలోచనలు ఎవరికి అక్కర్లేదా? అక్కర్లేదు అనుకున్నవాడు క్రీస్తుని, దేవుని నీతిని విసర్జిస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారన్నాడు. భిన్నాభిప్రాయము అని తెలియాలంటే మనకి అసలు దేవుని అభిప్రాయం ఏంటో తెలిసి ఉండాలి. ఆ క్రీస్తు అంతకే మనకు తెలిసి ఉండాలి. ఆ యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాం, ఈరోజు ప్రభు సంఘాల లోపమే ఇది. యేసుక్రీస్తు ప్రభుని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. గొప్ప గొప్ప సంగతులు మాట్లాడేయాలి, గొప్ప గొప్ప విషయాలను వివరించేయాలి, ఒక క్రొత్త యాంగిల్లో సువార్తను ప్రకటించేయాలి అనే ఉద్దేశంతో పరిగెడుతున్నారు తప్ప క్రీస్తుని క్రీస్తుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. అయితే రోమీయులకు రాస్తూ 10వ అధ్యాయం 4వ వచనంలో పౌలు అంటున్నాడు చూడండి. అక్కడ ఏమన్నాడంటే, విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం శరీర సంబంధమైన క్రియలు జరిగించే ఒక నియమం అది. ఇప్పుడు శరీర సంబంధంగా ఏం చేస్తున్నా కూడా క్రీస్తు దానికి ముగింపు అయిపోయాడు. దేని విషయంలో? నీతి కలుగుటకై. నువ్వు నీతిని సంపాదించకపోతే అబ్రహాం అదే సంపాదించాడు. ఏం చేశాడు? దేవుడు అతనితో మాట్లాడగానే దాన్ని విశ్వసించి తన ఇంటిని, సొంత వారిని విడిచి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి బయలువెళ్ళాడు. అలా చేశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతని విశ్వాసమును నీతిగా ఇచ్చాడు. అంటే దేవుని నీతిని సంపాదించుకున్నాడు. దేవుడు యథార్థవంతుడు, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు, దేవుడు ఆశ్చర్యకరుడు. ఇవన్నీ అబ్రహాము గుర్తించాడు ఆ దేవుని వాగ్దానంలో. కనుక ఆ నమ్మకము అతనికి నీతిగా ఎంచబడింది. యేసుక్రీస్తు ప్రభువుని ఏ విషయంలో నమ్ముతున్నావు? నీ పాపములు క్షమింపబడతాయని నమ్ముతున్నావా? నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగలని నమ్ముతున్నావా? నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలని నమ్ముతున్నావా? నిన్ను ఆయన చెంతన ఉంచుకుంటే అపవాది నిన్ను ఆయన నుండి పెరికివేయలేడని నువ్వు నమ్ముతున్నావా? క్రీస్తుని గూర్చిన సంగతులు మనం ఆయనను గూర్చి రాయబడిన సువార్తల్లోంచి అర్థం చేసుకుంటున్నప్పుడు, ప్రవచనంలోంచి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు అప్పుడు మనకి ఈ సంగతులన్నీ అర్థమవుతున్నాయి, మన మనసు కలుగుతుంటాయి. పౌలు క్రియా సంబంధమైన జీవితాన్ని జీవించినవాడు. అందుకే ధర్మశాస్త్ర పరంగా చూసుకుంటే నేను నీతిమంతుడే అన్నాడు. ఎందుకంటే ఆ క్రియలు ఎప్పుడు లోపించలేదు. పౌలు దేవుడు కోరుతున్నంత చేసేసేవాడు. కానీ క్రీస్తుని బట్టి అయితే అతడు ఇంకా నీతిమంతుడు కాలేకపోయాడు. ఆ నీతిని తెలుసుకోలేకే సంఘాన్ని హింసించడానికి ప్రయత్నం చేశాడు, హింసించాడు కూడా, చాలా ఘోరంగానే బాధపెట్టాడు. ఎప్పుడైతే క్రీస్తు దమస్కు రోడ్లో సంధించాడో అప్పుడు క్రీస్తు నీతి అతనికి అర్థమైంది. మారు మనసు పొందగలిగాడు. అందుకే పొందిన తర్వాత ఏసే మెస్సయ్య అని చెప్పడం మొదలుపెట్టాడు. అందుకే ఏసే క్రీస్తు అన్నాడు. అందుకు ఎంతోమంది శత్రువులను సంపాదించుకున్నాడు. కానీ దేవుని రాజ్యానికి అనేక మంది ప్రజలను సంపాదించి పెట్టాడు. ఆ శత్రువులు అందరి నుండి ప్రభువు అతన్ని కాపాడుతూనే వచ్చాడు. అతనికి ఎప్పటికప్పుడు విజయాలు ఇస్తూనే వచ్చాడు. అటువంటి అనుభవం కలిగిన వాడు ఈ లోక సంబంధమైన జీవితానికి, ఈ లోక సంబంధమైన ఆచారాలకి, అన్యాచారాలకి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకి అన్నిటికీ ఎవరు ముగింపు? నీతి కలగడానికంటే యేసుక్రీస్తు పరిపూర్ణమైన నీతి. మన హృదయంలో దేవుడు నివసించాలంటే ఈ నీతి మనకు ఉండాలి. యేసుక్రీస్తు అనుగ్రహించి నీతి మనలో ఉంటేనే తప్ప దేవుడు మన హృదయంలో నివసించాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఆయన ఎక్కడ నీతి ఉంటే అక్కడ ఉంటాడు ఆయన. ఈ విషయాలన్నీ మనం గమనించినప్పుడు క్రీస్తు నీతిని మనం సంపాదించుకోకపోతే సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. దాని కొరకు ప్రయాసపడాలి. దాని కొరకు దేవుణ్ణి మనం అర్జించాలి, ప్రార్థన చేయాలి. నీతిని సంపాదించుకునే మార్గాలను దేవుణ్ణి మనం కోరుకోవాలి. దేవుడు మనకు దయచేస్తాడు మార్గాలు. మనం వీటిని విడిచిపెట్టాలో మనకు తెలియజేస్తుంటాడు.
ప్రభువుని అర్థం చేసుకుంటున్న కొద్దీ కూడా మనం వేటిని విడిచిపెట్టాలో మనకు అర్థమైపోతుంటుంది. పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింపజేస్తుంటాడు వాటిని విడిచిపెట్టమని. ఆయన పని అది. అలా విడిచిపెడుతున్న క్రమంలో క్రీస్తు నీతిని సంపాదించుకుంటే ఇటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వాళ్ళ దురాశలకు మనం లోనవ్వం.